కస్తూరి ఒసే కస్తూరి ఏంటమ్మా? టైం అవుతుంది త్వరగా గుడికెళ్ళి రావే. ఇదిగో వెళ్తున్నానమ్మా. మావయ్య ఎక్కడికి వెళ్తున్నావు కస్తూరి? గుడికి వెళ్తున్నాను మావయ్య. సరే సరే బండి ఎక్కువ డ్రాప్ చేస్తాను. ఓ నేను కలుద్దాం ఇంటికి వద్దా అనుకున్నాను, నువ్వే ఇక్కడికి వచ్చేసావు. మీ అబ్బాయి సీటు అవును విషయమేనా? బాబు. అది నేను మాట్లాడేశానన్నా. కాలేజ్ కరస్పాండెంట్ నాకు బాగా తెలుసు. నేను మాట్లాడేశాను. అంటే దాని గురించి మీరేం దిగులు పడకండి. నేను అన్నాను కదా. మురళి పిల్లాడు కొంచెం. మీరు దేని గురించి దిగులు పడకండి. ప్రశాంతంగా వెళ్ళరండి. సరే బాబు, ఇలా వస్తాను. వెళ్ళండి. ఏంటి మావయ్య లోపలికి వస్తానని చెప్పి రానే లేదు. ఏం లేదు కస్తూరి, మన మూర్తి అన్నయ్య వాళ్ళ అబ్బాయి సీటు గురించి వచ్చి అడిగాడు. మాటల్లో పడి లోపలికి రావడం మర్చిపోయాను. బాగుంది నీకు పని లేదు, ఈ ఊళ్ళో వాళ్ళకి పని లేదు. నువ్వేమంటున్నావు కస్తూరి? ఎవరైనా సహాయం కోసం వస్తే కాదని ఎలా చెప్పగలం? సర్లే. మా మామయ్య ఇప్పట్లాగా ఎప్పటికీ బాగుండాలి. పట్టిందల్లా బంగారం కావాలి. ఏం మంగయ్య, పిల్లోడు గుంట్లో బాగోలేదన్నావు, హాస్పిటల్కి తీసుకెళ్ళవా? వెంటనే వెళ్ళి చూసేలాగా మన ఊరు ఉందంటావా? 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాతే కదా చూడగలం. మన ఊరికి డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో. మన ఊరికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో. 10 రూపాయలు బట్టల షాప్ ఇవన్నా. ఏరా సీను, చెప్పు బాబాయ్. చెల్లెలికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలన్న ఉద్దేశమే లేదా నీకు? అవును బాబాయ్, చెయ్యాలి. ఏంట్రా చెయ్యాలి అంటావు? పెళ్లి కొడుకు కోసం ఊరూరు తిరగాల ఏంటి? మన కస్తూరికి మురళే మొగుడని చిన్నప్పుడే అనుకున్నావా లేదా? మీరు చెప్పేది నిజమే బాబాయ్. ఎంత బంధువులైనా ఒట్టి చేతులతో పంపిస్తామా చెప్పండి? ఏమి ఇవ్వకుండా పంపిస్తే బాగుంటది కదా బాబాయ్. నా వల్ల అయింది నేను కూడా చెయ్యాలి కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. ఓ మంచి రోజు చూసి ఆ శుభకార్యం జరిపించే. సరే వస్తాను, పొలే వస్తానే.